వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దామండి. ముందుగా లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. నేను లైనింగ్ క్లాత్ అనేది మనకు చంక దగ్గర జాయింటింగ్ పడుతుందండి. నేను అందుకని చెప్పేసి 4 లేయర్లకి వేయకుండా ఇలా 2 లేయర్స్‌కే మనం జాయింటింగ్ అనేది వేసుకుంటే మనకు తొందరగా వర్క్ అనేది కంప్లీట్ అయితది. బ్లౌజ్ కూడా చాలా నీట్‌గా ఉంటుందండి. చూడండి ఇలా కొంచెం మనకు ఆర్మ్ రౌండ్‌కి ఎంత తక్కువైతే వస్తుందో అంతవరకు ఈ క్లాత్‌ను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కింద ఎల్ స్కేల్ అనేది యూజ్ చేసి స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్‌గా కట్ చేసేసుకొని మనము బ్లౌజ్ మెజర్‌మెంట్ ఉంటే మెజర్‌మెంట్ తోటైనా సరే అండి. లేదు సైజ్ బ్లౌజ్ ఉంటే సైజ్ బ్లౌజ్ తోటైనా సరే మెజర్ చేసుకోవాలండి. చూడండి ఇలా క్లాత్ అయితే నీట్‌గా మనం ఫోల్డ్ చేసి పెట్టేసుకొని, ఇప్పుడు నేను మాత్రం సైజ్ బ్లౌజ్ తోటే కట్ చేస్తున్నాను చూడండి. ముందుగా వచ్చేసి మనకు హ్యాండ్ యొక్క లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోండి. చూసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అక్కడ. తర్వాత ఖర్చు అయితే మన ఇష్టం అండి. 1 ½ ఇంచ్ పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్, 2 ½ ఇంచెస్ అయినా సరే పెట్టుకోవచ్చు. హ్యాండ్ యొక్క హైట్ అనేది కింద మనకు ఒకవేళ ఎమ్మింగ్ అయితేనేమో 1 ఇంచ్ వదిలేసుకోవాలండి. పైపింగ్ అయితే పావించి సరిపోతుందండి. అలా సేమ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ వేసుకొని పైన ఒక ½ ఇంచు మార్కింగ్ అయితే వేసుకోండి. భుజాలు జాయింటింగ్ చేసుకోవాలి కదా! ఇది అయితే చాలా పొడవుందండి. హ్యాండ్ హైట్ అయితే చాలా అంటే చాలా పొడవుంది. హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ గాని, 3 ½ ఇంచ్ గాని తీసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే 3 ½ ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి 3 ½ ఇంచుకు. ఇప్పుడు మన ఆర్మ్ రౌండ్ ఎంతుందో అంతకు ఆ విధంగా స్ట్రెయిట్‌గా పెట్టేసుకోండి. చూడండి 7.5 ఇంచులు ఉంది వీళ్ళది. ఇలా మన మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకున్న మనకు ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి. చూడండి ఇలా. తర్వాత వచ్చేసి స్ట్రెయిట్‌గా ఒక 2 లైన్స్ మార్కింగ్ 2 వరకు అలా 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని మళ్ళా మిడిల్‌లో 1 ఇంచుకు మార్కింగ్ చేసేసుకోవాలి. చేసుకొని ఇదే టేపును మనకు ఏదైతే 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోమో ఆ విధంగా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేసుకోండి. మిడిల్‌లో మనకు టేపు ఫోల్డ్ చేసుకున్నా సరే, లేకుంటే నంబర్ మనకు 6 ఇంచ్ ఉందనుకోండి 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది. అలా చేసుకున్న తర్వాత ఈ 1 ఇంచ్ నుంచి ఈ 2 ఇంచెస్ వరకు కొంచెం క్రాస్‌గా ఈ విధంగా కలిపేసుకోవాలి. కింద ఒక పావించు మనం ఏదైతే లైన్ డ్రా చేసామో దానికి పావించు కిందికి ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా. 1 ఇంచు మిడిల్‌లో మనం ఏదైతే మార్క్ పెట్టుకున్నామో అలా డౌన్ అనేది చేసుకోవాలి. డౌన్ చేసేసుకొని కర్వ్ అనేది ఇచ్చేసుకుంటే పర్ఫెక్ట్‌గా హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా నీట్‌గా. చూడండి హ్యాండ్ హైట్ వచ్చేసి 12 ½ ఇంచెస్ ఉందండి వాళ్ళది. చాలా పొడవుంది హ్యాండ్ హైట్ అయితే. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి. చాలా ఈజీగా అండి. ఈ విధంగా మనం హ్యాండ్ అనేది కట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా హ్యాండ్ కటింగ్ వస్తుంది. ముడతలనేవి కూడా రావండి. ఈ విధంగా కట్ చేసుకొని, తర్వాత మనం చంకది కావాలి అంటే మనం క్రాస్‌గా పెట్టుకున్నాం గదా! అలా ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఈ విధంగా టేప్ అనేది కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా చంక అనేది కొలుచుకున్నా గూడా మనం 7.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని చూసుకోండి. మనం అక్కడ క్రాస్‌గా పెట్టి కొలుచుకున్నా గూడా కరెక్ట్‌గా అక్కడికే వచ్చేస్తుంది చూడండి. ఎగ్జాక్ట్‌గా వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఏ విధంగా అయినా సరే మనం చంక రౌండ్ అనేది కొలుచుకోవచ్చండి. ఇలా ఇప్పుడొచ్చేసి మనం లోతనేది ఎలా తీయాలో చూడండి. లోతయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి బ్లౌజ్‌కి. మనము పర్ఫెక్ట్‌గా లోతులనేవి తీయడం వల్లనే మనకు బ్లౌజ్ గానీ, డ్రెసెస్ గానీ ఏ దానికైనా సరే ముడత అనేది రాకుండా ఉంటుంది. చూడండి అలా స్టార్టింగ్ భుజం దగ్గర నుంచి మనకు హ్యాండ్‌కి పెట్టుకున్నాం గదా! అక్కడ 1 ఇంచు మిడిల్‌లో వచ్చేసి 3/4 ఇంచు తీసేసుకోండి. మనం ఏదైతే ఆర్మ్ రౌండ్ కోసం మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఈ విధంగా కర్వ్‌గా వచ్చేలాగా చూసుకోండి. చూడండి ఇలా. మంచి షేప్ వచ్చేలాగా ఇవ్వాలండి. స్టార్టింగ్ సన్నగా ఉండాలి. మళ్ళీ భుజం దగ్గర గూడా సన్నగా వచ్చేలాగా చూసుకోవాలి. ఎంత బాగా వచ్చేసిందో చూడండి. కటింగ్ అయితే చేయట్లేదు. స్టిచ్చింగ్‌లో తీస్తాను నేను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.